పేపర్ ఇది నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి ఒక ఆసుపత్రి ఉన్నతికై వారు కూడా భాగస్వాములైన ఈ ఆసుపత్రి డాక్టర్లు అయితేనేమి సిబ్బంది అయితేనేమి మెడికల్ నాన్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి అందరం శుభాకాంక్షలు తెలిపినందుకు. అంటే ఆసుపత్రి 20 సంవత్సరాలు అయింది ప్రారంభించి. ఇప్పటికే 1989లో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కలప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం, అదే అనివార్య కారణాల వల్ల 10 సంవత్సరాల తర్వాత 2000లో పూర్తి కావడం, తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ 40 పడకల ఆసుపత్రితో మొదలయ్యి ఇవాళ 715 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందడానికి మరి ఎంతోమంది వాళ్ళ కృషి నాకంటే ముందు చైర్మన్లు కావచ్చు, బోర్డు ట్రస్టీస్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళంతా డాక్టర్లు, కొంతమంది ఆసుపత్రి ప్రారంభోత్సవం నుంచి కూడా ఇన్సెప్షన్ నుంచి కూడా ఆసుపత్రితో ముడిపడి ఉన్నారు. వాళ్ళందరి యొక్క శ్రమకు ఫలితమే ఈరోజు ఈ యొక్క ఆసుపత్రి మన భారతదేశంలోనే మొదటి 5 సింగిల్ స్పెషాలిటీ ఆసుపత్రి క్యాన్సర్లో ఒక స్థానం సంపాదించుకున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు, అలాగే మీ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాలకవర్గం, మా వర్గం ఎటువంటి విషయాల్లో కూడా డాక్టర్ల కోరికల మేరకు, మా సైంటిఫిక్ బోర్డు వాళ్ళ కోరిక మేరకు రోగుల యొక్క ఏదైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళ అందరూ ఏదైతే ఆశిస్తున్నారో మన ఆసుపత్రి నుంచి, అన్ని ఆసుపత్రులకు ధీటుగా ఆసుపత్రిని ఏ కార్పొరేట్ ఆసుపత్రికి కూడా తక్కువ కాకుండా
అన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఏదైతే మా అమ్మగారి కోరిక ఉందో, ఆవిడ ఆఖరి కోరిక అందరికీ వైద్యాన్ని తక్కువ ఖర్చుకు అందించాలని, అలాగే ప్రపంచ ప్రమాణాలతో ధీటుగా ఈ ఆసుపత్రి వైద్యం అందించాలి, పరికరాలతో వైద్యం అందించాలన్న ఆవిడ ఆశను నిజం చేసి వాళ్ళ ఈ ఆసుపత్రి ఇంత అభివృద్ధి చెందినందుకు, అలాగే ముఖ్యంగా ఈ ఆసుపత్రి వాళ్ళ చూస్తున్నాం మన రోగుల సంఖ్య పెరుగుతూ పోతుంది. అలాగే ఆసుపత్రి యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకుని మన నార్త్ బ్లాక్ కూడా మనం ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం. అలాగే అక్కడ తుళ్ళూరులో కూడా కొత్త ఆసుపత్రి ఎక్స్కవేషన్ పూర్తి కావచ్చింది. ఇంకొక 4-5 రోజుల్లో పూర్తి అయిపోతుంది. తర్వాత వర్షాకాలం పూర్తి కాగానే వెంటనే సివిల్ వర్క్ కూడా ప్రారంభించి ఏదైతే ఒక లక్ష్యం ముందు పెట్టుకున్నాము, మనం ఒక గురి ముందు పెట్టుకున్నాము 2028కి మొదటి ఫేజ్ పూర్తి కావాలని 650 కోట్ల రూపాయలతో. అది పూర్తి అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఆ తల్లిదండ్రుల దీవెనలు, ఆశలు, వాళ్ళ ఆశీస్సులు, అలాగే సంకల్ప బలీయం, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరి యొక్క సంకల్ప బలీయం, మా పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళ సంకల్ప బలీయం తప్పకుండా అది నెరవేరుతుంది అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అలాగే వయసు అనేది జస్ట్ ఇట్స్ నంబర్ నా దృష్టిలో. అందుకే అంటుంటాను, ఇందులో కూడా అన్నా అంటే उम्र 50 पार है लेकिन शक्ल मेरी 30 की जैसी. मुझे कोई अंकल या चीचा कहा उसकी तो ऐसी की तैसी है नहीं. సో నథింగ్, అందరూ అక్కడ వయసుతో పని లేదు. సో చేసుకుంటూ పోవడమే, ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ, దాన్ని మనం చేతుల్లో ఉంది, ఎంత భగవంతుడి చేతుల్లో ఉండదు. కొంత మమాత్మ సర్వభూతాత్మ అంటాం, నాలో ఉన్న ఆత్మే అన్ని జీవరాశుల్లో ఉన్నవి. అందుకే అంటాను నేను, ఆ చార్ల్స్ మెకేది కూడా అప్పుడు కోట్ చేయడం జరిగింది. ఏంటంటే, యూ హ్యావ్ నో ఎనిమీస్ యూ సే బట్ అలాస్ మై ఫ్రెండ్ యువర్ బోస్ట్ ఈస్ వెరీ పూర్ అని. దే ఆర్ సమ్ హూ మింగిల్ ఇన్ ద ఫ్రే ఆఫ్ వర్క్ ద గ్రేటెస్ట్ ఎంజాయ్ బట్ విచ్ దే మస్ట్ హ్యావ్ మేడ్ ఫోర్స్, అండ్ దోస్ హూ హ్యావ్ నన్ ఈజ్ స్మాల్ ఈజ్ సంథింగ్ దే హ్యావ్ అచీవ్డ్ ఇన్ లైఫ్. సో ఉంటారు. మనం మన పని మీద మన శ్రద్ధను కేంద్రీకరించుకుని, మన దృష్టిని కేంద్రీకరించి మనం ఆ పనిని నెరవేర్చినప్పుడు అవే మనకు ఆశీస్సులు అవుతాయి అని నా దృఢ సంకల్పం. అలాగే ఈ ఆసుపత్రి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా, మా పాలక వర్గానికి అయితేనేమి, మా బోర్డు మెంబర్స్కి అయితేనేమి, అలాగే డాక్టర్స్కి అయితేనేమి, అలాగే నాన్ డాక్టర్సు, నాన్ మెడికల్, పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఇంకా భగవంతుడు నాకు ఆయుష్ని, అంటే ఈ గురువుగారు వచ్చారు, ఆయన ఆశీర్వదించారు, అన్నారు, ధన్వంతరి గడుమంతం ఫణి రాజాంచ కౌస్తుభం అచ్యుతం చామృతం చంద్రం స్మరే ఔషధ కర్మణి శరీరే జర్జరిపుతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణో హరి అంటాను. సో ఆ ధన్వంతరి ఔషధాల నుంచి నన్ను చాలామంది ఎప్పుడు ఏదో కోవిడ్ వచ్చినప్పుడు కూడా అడిగారు, అదేది అక్కడక్కడ నెల్లూరులో లేహ్యం ఏదో ఇస్తుంటే కోవిడ్కి ఇది పనిచేస్తుందా అంటే తప్పకుండా పనిచేస్తుంది అన్నాను. ఎలా చెప్పగలుగుతారంటే దానికి ఇంకోటి చెప్పాను, కూతుపుడు కానీ మరల మాతం కానీ గుండె తల్లడపాకు కానీ ఆకులు అవి దేనికి వాడతారు, అది వేరే విషయం. సో అలా ఇవన్నీ నాకు తెలుసు, చదువుతాను పుస్తకాలు బాగా. సో నమ్మకం ఉండాలి ముందు, ఏదైనా నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా నిజం అవుతుంది. అదే నమ్మకం మన బసవతారక్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇవాళ ఇక్కడికి వస్తున్నారంటే ఇది ఎంతో ట్రామాకి సంబంధించిన వ్యాధి. ఇది సగం మంది దాంతోనే చనిపోతారు. అటువంటిది ఇక్కడ రావడం, వాళ్ళు ఇందులో గడుగు పెట్టగానే ఒక ఆలయంలో గడుగు పెట్టాము, ఇక సగం మా వ్యాధి నయమైంది. మిగతాదంతా ఇక మన చేతుల్లో ఉంది. వాళ్ళకి ఆ ధైర్యం రాగానే ముందు వాళ్ళు మనతో కోఆపరేట్ చేయడం, అది చాలా ముఖ్యం ఈ వ్యాధికి. అలాగే ఇక్కడ మన క్యాంప్స్ అన్నీ నిర్వహించడం, 2 మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి, వాటిలో మరి మారుమూరు గ్రామాలకు వెళ్ళడం, స్పాన్సర్ చేయడం, కొన్ని ఊళ్ళను దత్తత తీసుకోవడం, మరి వాళ్ళ అవగాహనను పెంపొందించడం, అలాగే వాళ్ళకి స్క్రీనింగ్ చేసి
మరి వారికి క్యాన్సర్ స్టేజ్ని బట్టి అక్కడికక్కడే మందులు ఇవ్వడం, లేకపోతే అది పండిపోతే మరి వాళ్ళని ఇక్కడికి ఆసుపత్రికి రమ్మని చెప్పడం, వాళ్ళని ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం, వాళ్ళు రాకపోయినా వాళ్ళకి మళ్ళీ మరి గుర్తు చేయడం రమ్మనమని, ఇక్కడ మళ్ళీ వాళ్ళకి ముందు రేడియేషన్ అయితేనేమి, లేకపోతే సర్జికల్ అవసరమైతే సర్జరీ అయితేనేమి ద్వారా వాళ్ళకి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. సో అలాగే ఈ ఆసుపత్రి ఎంతోమంది దాతలు ఉన్నారు. ఇక్కడ సీతారామరాజు గారు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏదో నా పుట్టినరోజుకైనా కానీ, నాన్నగారి జయంతికి అయితేనేమి ఆయన ప్రతిసారి 1 లక్ష రూపాయలు ఆసుపత్రికి డొనేట్ చేయడం. అలాగే కాకర్ల రాఘవేంద్రరావు గారు ఉన్నారు. వారి నాడు 10 లక్షల రూపాయలు ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. అలాగే మన త్రివేణి స్కూల్స్ వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ పిల్లలు వాళ్ళు అంతా కలెక్ట్ చేసి 1,11,14 రూపాయలు పిల్లలంతా కూడా హ్యాట్స్ ఆఫ్. యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి యువకులు. ఈరోజు వాళ్ళంతా కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళందరూ కూడా స్టేట్లో మంచి వాళ్ళ చదువుల్లో వాళ్ళ యొక్క ప్రతిభను చూపించి వాళ్ళు ఎంతో నైపుణ్యాన్ని కనపరిచి మరి మంచి స్థానంలో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చుకున్నారు. వాళ్ళకే కాదు, నేహాభిగ్రహణ సూక్త ప్రతివాయను విద్యతే స్వల్పమస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటాం. అలాగే పరివర్తిని సంసారి మృత కోన జాయితే సజాతు అయిన జాతిని యాతి వంశ సమున్నతిని. ఇలాంటి వాళ్ళు ఎవరైతే కేవలం వాళ్ళ పుట్టిన గ్రామానికి అయితేనేమి, వాళ్ళ తండ్రులు పుట్టిన గ్రామానికి అయితేనేమి, లేకపోతే వాళ్ళ కుటుంబానికి అయితేనేమి, లేకపోతే వాళ్ళకి చదువు నేర్పిన వాళ్ళ మన ఉపాధ్యాయులకి అయితేనేమి, లేకపోతే వాళ్ళ జాతికి అయితేనేమి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వాళ్ళ జన్మే పరిపూర్ణమైన జన్మ, ఒక పరిపక్వత చెందిన జన్మ అని చెప్పడానికి వాళ్ళు ఉదాహరణ. హ్యాట్స్ ఆఫ్ టు యూ, సల్యూట్ టు యూ. అలాగే ఇక్కడ పాత్రికేయులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను ఏం చేసినా మేము దాన్ని జనాల్లోకి బహుళ ప్రాచుర్యం చేసి జనంలో మాతో పాటు అవగాహన తీసుకొస్తున్న పాత్రికేయ సోదరులు అందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ నేనే కాదు అందరూ కూడా ఆ భగవంతుడు ఇక్కడ వైద్యో నారాయణ హరి అంటారు. మంచి ప్రతిభ పాఠబలాలు గల వైద్యులు ఉన్నారు ఇక్కడ. అలాగే ఎంతో అనుభవం ఉన్న సిబ్బంది ఉంది ఇక్కడ. అలాగే నర్సింగ్ స్టాఫ్, మీరందరూ కూడా మనందరూ కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇవన్నీ మామూలే, కానీ సంపూర్ణ ఆయుష్ ఆయురారోగ్యాలకు మనకి ప్రసాదించాలని, మన సేవలను ఇంకా ముందు కొనసాగించడానికి ప్రసాదించాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ప్రపంచ పరిస్థితి చూస్తున్నాం. సో ఇక శాంతి మంత్రాలు దిక్కు మనకి. శాంతి ఓం సోమ సద్గమయం తమసమ జ్యోతిర్గమయం మృత్యోర్మ అమృతంగమయ. ఓం సర్వేషాం సశిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణభవతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో ఓం శివ 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 నారాయణ నారాయణ నారాయణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలంతే న్యాయణ మార్గేణ మహేష గోబ్రాహ్మణేభ శుభమస్తు లోక సంస్థ సుఖినో భవంతు. ఓం తచ్చ వివరా వృణిమే గాతో వేజ్ఞపతే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషే భవ ఊర్ధం జగాతు భేషం షన్ను అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం సర్వేషాం సస్తిర్భవతు, సర్వేషాం శాంతి భవతు, సర్వేషాం పూర్ణభవతు, సర్వేషాం మంగళభవతు, సర్వే సంతు సుఖినః సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. లోక సమస్త సుఖినో భవతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, జై హింద్, జై భారత్.